गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः न गुरोरधिकं ज्ञानं तस्मै श्री गुरवे नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्धो ब्रह्मैवाहम्। ओम श्री गुरुभ्यो नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। సద్గురుదేవుల అనుగ్రహంతో మెల్లమెల్లగా స్వామివారు మనకి ప్రసాదించిన 5 రోజుల సత్సంగ కార్యక్రమంలో ఇంచుమించుగా దగ్గరగా ఆఖరి అంశంలో ప్రవేశించబోతున్నాం. వాస్తవానికి శ్రీదేవి శరన్నవరాత్రుల నవరాత్రి కార్యక్రమాలకు ముందుగా నాకు తెలిసి మరి గుర్తులేదు కానీ అందరూ కూడా అంటున్నారు ఇంత దగ్గరగా సత్సంగాలు ఎప్పుడు ఎక్కడ చేయలే, జరగల. అదేమిటి అంటే అదేదో పెద్ద మనకి దేవీ నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి చాలా అందరం కూడా రెడీగా ఉండాలి. కార్యక్రమాలకి, పనులకి, గాత్రాలకి. గాత్రాలు ఏ గాత్రాలు? గాత్రానికి 2 అర్థాలు ఉన్నాయి. 2 అర్థాలు ఉన్నాయి గాత్రాలు. ఒకటి పాడే గాత్రం, 2 రోమములు వంటి శరీరం మీద ఉండేటువంటి గాత్ర సరోమోద్గమై అని ఉంటుంది ముకుందమాలలో. అంటే ఏంటంటే శరీరానికి ఉన్నటువంటి రోమములు భగవన్నామం వినేసరికి, భగవతత్వాన్ని తలుచుకునేసరికి రోమాంచితం అవుతుందా లేదా? కొంతమంది మా భక్తులు అందించారు మనకి. భగవంతుని తలుచుకునేసరికి ఎవరి హృదయం అయితే కరగదో వారు పాషాణులే అని. పాషండు ఎందుకంటే హృదయం అనేది కేవలం భగవదర్పితం. ప్రపంచంలో ఉండేదంతా హృదయం కాదు. నీకు అసలు హృదయం ఉందా అని మామూలు ప్రేమల కోసం అంటారు కానీ ఈ మామూలు భౌతికమైనటువంటి ప్రేమలకి హృదయం అక్కర్లేదు, మనసు కాదు. ఆ మనసు కూడా ఉంటుందో విరిగిపోతుందో తెలియదు కదా. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ఇష్టాలు బట్టి చాలా ఉండుగా. కానీ భగవంతుని సేవలో హృదయం అంటే భగవంతుడున్నదే హృదయం. అందుకని గురుదేవులు మరి ఈసారి మనకి సమయాన్ని ఎలాగో ఇచ్చారు, అధిక సేవలు. సరే, గురుదేవుల అనుగ్రహం. ఎందుకంటే సత్సంగం అనుకునేసరికి నిరంతరము సత్సంగంలో ప్రతిక్షణము, అనుక్షణము, క్షణక్షణము మనం అసలు దేనితో మనం సంపర్కమై ఉన్నాము, కలిసి ఉన్నాము అని చూస్తే మనం అసలు అందరం కూడా లోపల కనిపించకుండా ఒక అవ్యక్త శక్తి అనేటువంటి సత్యం చేత అందరం కూడా దానితోనే ఇమిడి ఉన్నాం. సత్యం లేకపోతే ఏ అణువు కదలదు, ఎవరి పని వాళ్ళు చేయలేరు. సత్యము అనంతం, సత్యం అనంతం. అందుకే దాని నుంచి మహావాక్యం కూడా వచ్చింది, సత్యం అనంతం బ్రహ్మ. అందుకని సత్యం అనేటువంటిది అది ఎక్కడికో వెళ్ళేది ఉండేది కాదు. సత్యం అనంతంగా ప్రకాశిస్తుంది.
ప్రతి వాళ్ళము సత్యముతోనే ఉన్నాం. ఆ సత్యం అనేటువంటిది ఎవరితో ప్రాణ రూపంలో లేకుండా ఉంటుందో ఆ ఉపాధి ఉన్నది లేనిది అనేటువంటి ఉనికి ఆ ఉపాధికి అంతమే. ప్రాణస్వరూపంలో కనుక సత్యం లేకపోతే అది ఏమవుతున్నది, ఆడైపోతుంది. ఇక దానికి ఇక కార్యము లేదని తీసుకెళ్ళండి ఇంకెప్పుడు తీసుకెళ్తారు అని అడుగుతుంటారే ప్రాణం పోయిన తర్వాత. అది సత్యం అనంతం. సత్యంతోనే మనం మిళితమై ఉన్నాం. సత్యాన్ని నిరంతరం గమనిస్తూ ఉంటేనే మన కాలం కూడా నిత్యకాలంలో సత్యకాలంలో జమ అవుతుంది. అందుకనే గురుదేవుల అనుగ్రహం మనకి. ఎప్పుడు నా బిడ్డలు చక్కగా ఒకరికొకరితో, అందుకని మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మన దేవి నవరాత్రి కార్యక్రమాలు గురుప్రసాదం అది మనకి. దేవి శరన్నవరాత్రి సందర్భంలో అందరూ కూడా అక్కడ నంబూరు కాళీపన ఆశ్రమానికి అందరూ కూడా వస్తారని పిలవడానికి కూడా ఇది బాగానే ఉంటుంది కదా, సత్సంగం అనేటువంటిది కూడా బాగానే ఉంటుందని అందుకనే భగవంతుడు ఏర్పరిచినట్టుగా ఉన్నారు గురు భగవానులు మనకి. అలాగే మనం ఉదయం మన సత్సంగ కార్యక్రమంలో గురుగీతల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రత్యక్ష గురు పరమేశ్వరుని ముఖస్తుగా ప్రవహించినటువంటి కీర్తన. ఆ గురుదేవులు, గురుస్వరూపము, గురుతత్వము ఎవరని, ఏమని, ఎంతని, ఎక్కడని మనము తెలియగతరమోనే అని దాని గురించి వివరించుకుంటూ సమయమైందని ఆపేసుకున్నాం. ప్రభువు కాబట్టి గురుదేవులు గనక వారి తత్వాన్ని వారే మనకి తెలియజేసేట్టుగా అనేక రకరకాలుగా మనకి అవకాశాన్ని ప్రసాదించారు. స్వామి అంటున్నారు, సృష్టి మొదట్లో సృష్టి పూర్తయిన తర్వాత ఆయన బుజ్జుబాబులా ఉన్నారట. వటపత్ర సాయి పసిబాలు నటుతోచు, వటపత్ర సాయి పసిబాలు నటుతోచు, భుజగ శయనుడై పురుషోత్తముడై అవును, భుజగ శయనుడై పురుషోత్తముడై అవును, పత్రమారి భుజంగమా, పత్రమారి భుజంగమా, పాలుడందుమా పరమాత్ముడన్, పాలుడందుమా పరమాత్ముడన్, ఎవరికి తెలియక తరము మాకును, ఎవరికి తెలియక తరము మాకును, ఏ దేశమందుము ఏ కాలమందుము, ఏ దేశమందుము ఏ కాలమందుము, ఆకాశమునకేది దేశము కాదు, ఆకాశమునకేది దేశము కాదు, ఆకాశమునకేది దేశము కాలం, ఆకాశమునకేది దేశము కాదు. ప్రభు ఎలా ఇస్తున్నారు మనందరికీ? ఎవరిని చూస్తే ముచ్చటేస్తుందండి, ముద్దేస్తుందండి. ఎంత మినిస్టర్, ప్రైమ్ మినిస్టరే, అమెరికాలో ప్రెసిడెంట్ అయినప్పటికీ భూమిని చేసేటువంటి పని ఎవరి ద్వారా అవుతుందండి? ఆయన వస్తుంటే అందరూ సలాంలు ఇస్తారు, కానీ ఆయన ఎవరికి చేస్తాడు? చిన్నపిల్లాడి దగ్గర ఏం చేస్తాడు ఆయన? తప్పకుండా వంగి పలకరించాల్సిందే. నెహ్రూ గారు కూడా గులాబీ ఇస్తుంటే మన పిల్లలంటే ప్రేమతో ఉండి ఆయన పుట్టినరోజు రోజున అందరికీ అది బాలల దినోత్సవం అయిపోయింది కదా.
అలాగే మరి ఇప్పుడు కూడా మనకి ఎంత పెద్దవాడో, ఎంత పురుషోత్తముడో ఆ ప్రభువు అంత సూక్ష్మాతి సూక్ష్మం. అందుకని ఆయన వటపత్రశాయి మీరందరూ చూసుంటారు. ఎలా వటపత్రశాయి ఆయన ఒక రావి ఆకులో పడుకొని ఉంటాడు. ఆయన పడుకుని ఇంకో లీల చేస్తున్నాడు అక్కడ. ఆయన మీరు చూసారో లేదు, గమనించారో లేదు. చిన్న బాలుడు వటపత్రంపై పడుకుని ఆయన ఒక లీల చేస్తున్నాడు. ఎట్లా? కాలి బొట్టన వేలుని ఆయన పెట్టుకున్నాడు. మీ ఇంట్లో పిల్లలు ఏం వేలు పెట్టుకున్నారనే? చేతి వేలు పెట్టుకున్నారు. మరి ఆ పిల్లవాడు మరి చేతి వేలు పెట్టుకోలేదండి, కాలు వేలు పెట్టుకున్నాడు ఆయన. అంటే కూడా దానికి మహాత్ములు ఏం చెప్పారు తెలుసా మనకి? అందరూ భక్తులందరూ కూడా పాదాలను పట్టుకుని ఆ బొట్టన వేలు పట్టుకుని వదలడానికి ఇష్టపడకుండా అంతా కళ్ళ కట్టుకున్నారు, చెవులు కట్టుకున్నారు, శిరస్సు వస్తున్నారు. తర్వాత ఆ వేలిని పట్టుకుని ముద్దు పెట్టేసుకుని ఎప్పుడూ వదిలిపెట్టట్లేదు కదా. ఆ వేల్లో ఏముందబ్బా అంతా అనుకున్నట్టు ఆయన అనుకుని ఆ లీలలో ఆయన బొట్టన వేలిని ఆయనే అని ఒక నిండైనటువంటి పరిపూర్ణమైనటువంటి బోధని ఒక మహాత్ములు చెప్తుంటే, ఇంకొకటి ఏమిటంటే అది అంగుష్టం అనేటువంటిది మనకి ఈ 5 వేలలో ఏ వేలు పోయినా ఈ వేలు ఉంటే చాలు పని చేయడానికి. గమనిస్తున్నారా? 5 వేలలో ఇందులో ఈ వేలు లేకుండా ఈ 4 వేలు ఉన్నాయనుకోండి, పని చేయడం చాలా కష్టం. కానీ ఈ 4 వేలలో ఏ వేలు పోయినప్పటికీ ఈ వేలు ఒక్కటి ఉంటే చాలు, చాలా పనులు అయిపోతున్నాయి. ప్రతిదానికి ఈ వేలు అందుపుచ్చుకుంటుంది. అందుకని స్థానం ఏమైంది? బొట్టన వేలికి స్థానం ఏమైంది? పరబ్రహ్మ స్థానమైంది. అందుకనే మహాత్ములు స్వామివారి పూజ చేసుకునేటువంటి గురు పూజ సమయంలో స్వామివారి ఏంటి ఈ అంగుష్టానికి పీఠ పూజ చేయడం జరుగుతుంది. ఆ పీఠ పూజ అనేటువంటిది చేస్తూ ఏం చేస్తున్నారు? మాయని అక్కడ నువ్వు చాలా మహిమగల దానివి, నువ్వు ఎంత గొప్పదానివో అని అక్కడ ఒక నిర్గుణ నామాలతో పూజ చేయడం అవుతుంది. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాద బిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః అని అది ఆ బొటన వెళ్ళి పూజ జరుగుతుందండి. అక్కడ జరిగే పూజలో ప్రార్థన మంత్రం. తర్వాత నువ్వు నిర్వికారాయ నమః, నిరాకారాయ నమః, విశుద్ధాయ నమః, ఓం అన్నీ దానికి నిగుణ నామాలన్నీ చేసిన తర్వాత, అంటే నువ్వు కనిపించకుండా ఈ ప్రపంచంలో ఎంత మాత్రంగా ఉంటావో అని మాయని అట్లాగా పూజ చేసినట్టుగా స్వామి లీల పూజ చేయించి వాడికి జరుగుతూనే ఉంటుంది. ఆ స్థానాన్ని పూజ చేసిన తర్వాత అప్పుడు గురుస్థానం ఏమవుతుంది? అక్కడ గురుదేవులు నువ్వెంత, నువ్వు నీకు ఏమాత్రం కలిగినటువంటి దానివి, ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నా ఆధారం నేనుంటేనే కదా జరిగేది అని స్వామివారు ఎడంకాలతో ఆ పుష్పాన్ని తీసి కొంచెం త్యజించి అప్పుడు సింహాసనాన్ని అధిరోహించడం జరుగుతుంది. సింహాసనాన్ని అధిరోహించినటువంటి ప్రభువుని ఏమన్నారు చెప్పండి? ఏమన్నారు? అద్వైత సామ్రాజ్య చక్రవర్తి అన్నారు. ఎందుకు అద్వైత సామ్రాజ్య చక్రవర్తి? అక్కడ ఇంకా ఏ పూజ అయినా ద్వైతం ఉంటుంది, కానీ గురు పూజ దగ్గర మాత్రం అద్వైతం ఉంటుంది. ఎందుకంటే ఆ చక్రవర్తి తప్ప ఈ బొమ్మలు ఏం లేదు. ఇక్కడ నువ్వు చేసే పువ్వు కూడా శక్తినిచ్చేది ఆ సామ్రాజ్యమే, ఆ చక్రవర్తి దేవల్నే. ఆ చక్రవర్తి అనుగ్రహంతోనే పూలన్నీ వస్తున్నాయి. ఆ చక్రవర్తి అనుగ్రహంతోనే నీ గొప్పదనమా పూలు పూస్తున్నాయంటే నీ గొప్పదనమా? ఈ ప్రపంచం అంతా ఇలా ఉంటుంది అంటే అందుకని ఎవరి గొప్పతనం అంటే ఉన్న ఒకే ఒక శక్తి, అనంత శక్తి, గురు శక్తి వల్ల. నోట్లో వెళ్ళి అందుకని ఎట్లాగా ఆయన బొటన వెళ్ళి అలా నోట్లో పెట్టుకుంటాట. ఎడంకాలి బొటనకి, అది కూడా ఎడంకాలి బొటన. వటపత్ర సాయి పసిబాలున్నట్టు తోచు
భుజగ శయనుడై ఆయన పవళించున్నటువంటిది స్వామి లీల అప్పుడప్పుడు జరుగుతుంది. భుజగ శయనుడై అబ్బో పురుషోత్తముడే ఎవరు? ఎటువంటి పురుషోత్తముడండి ఆయన? స్వామి చెప్తూ వచ్చారు. మహానారాయణుడు నారాయణమూర్తి ఈ పాల సముద్రం మీద ఆయన చక్కగా పవళించున్నట్ట. ఆయన శేషపానుపై పవళించున్నట్ట. పవళించి ఉన్నటువంటి ఆ స్వామి దగ్గర అమ్మగారు ఎక్కడున్నారు? పాదాల దగ్గర పాలసేవ చేసుకుంటూ ఉంది. మన ఎవరు? లక్ష్మీదేవి. నాభి నుంచి బ్రహ్మదేవుడు నాభి నుంచి వచ్చినటువంటి ఆ తామర తూడు ద్వారా పైన తామర పుష్పం మీద బ్రహ్మగారు ప్రకాశిస్తున్నారు. ఇప్పుడు ఆ సన్నిధిలో ఏం జరుగుతుందండి? మళ్ళగా లోకాభిరామాయణం జరుగుతుందా? ఏం జరుగుతుంది? వెళ్ళేసరికి చూడండి, ఆ పిల్లలు తెలిసి తెలియకుండా ఎంతమంది పిల్లలు వచ్చేసారో కింద మనకి శనివారం వాళ్ళందరూ మనం వెళ్ళేసరికి నాకైతే కొంచెం నేను చాలా ఆశ్చర్యపోయా. ఎందుకంటే వాళ్ళందరికీ అలా అలవాటు చేశారు మన వాళ్ళు. శనివారం పూట వస్తే కేకలో అంటూ అల్లరి చేస్తున్నారని ఆ టైం అయ్యేంత వరకు ఓం అంటున్నాడు. ఓం అంటుంటే ఆ పిల్లల్ని చూస్తుంటే కొంతమంది పిల్లలు అసలు కదలకుండా ఏదో తెలిసి వాళ్ళకి చక్కగా ఎవరో పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఎవరో ప్రసాదం తీసుకోవడానికి వచ్చారు. మహాప్రసాదానికి శనివారం అన్నదానంలో ప్రసాదం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఓమని స్వామివారి ముందు చక్కగా బాసు పెట్టేసుకుని కింద కూర్చుని అందరూ అక్కడ మళ్ళీ ఇలా చూడలేదు పెద్దవాళ్ళలాగా కూడా బాగా రిటార్గా కూర్చుని కొంతమంది అయితే ముద్రలో చక్కగా కూర్చున్నారు. ఎవరి నేర్చుకు వచ్చినది? మనని అక్కడ అట్రాక్ట్ చేసింది ఏది? ఆశ్చర్యపరుస్తూ మనకి చాలా హృదయానికి హత్తుకున్నది ఏది? ఆ పిల్లల ముఖస్థుగా వచ్చే ప్రణవనాదం. అలాగే పరమాత్మ యొక్క దివ్య సన్నిధిలో వారు యోగ నిద్రలో ఉన్నప్పుడు మహాత్ముల సన్నిధిలో ఏం వినిపిస్తుందంటే నిశ్శబ్దంలోంచి ఒకటే శబ్దం వస్తుందండి. అది మీరు సరిగ్గా గమనిస్తే అక్కడ మనకి వినవచ్చేది ఏంటంటే ఓంకారం. ఓంకారమే వినిపిస్తుంది. ఖాళీగా ఉన్నటువంటి కుండ నుంచి వినిపించేది ఏది? ఓంకారం. ఇప్పుడు ఈయన బాబు ఇంత తబలా వాయిస్తున్నాడు కదా, తబలాలో ఏం బంగారం ఉందా, లేకపోతే బట్టలు ఉన్నాయా, పీలికలు ఉన్నాయా, లేకపోతే ఏదో ఆవిడ ఖాళీగా ఎందుకంటే పిండి గట్ర పోసిందా? లేదు, పోస్తే నాదం వచ్చేది కాదు. ఇప్పుడు ఇంత నాదం రావడానికి కారణం ఏంటి? మొత్తం రెండు లోపల ఖాళీగా ఉన్నాయి. ఈ హార్మోనికి సౌండ్ రావడానికి ఖాళీ ఏంటి? లోపల ఖాళీగా ఉంది, బోలేదు. అలాగే మనలో రకరకాలైనటువంటి గొడవలు, శబ్దాలు, మనసుకున్న చాంచల్యము లేకుండా ఉండడానికి మనలోంచి వచ్చేటువంటిది ఏంటిది? ఓంకారం. నువ్వు గమనించాలి. గమనించేస్తే సహజంగానే మనలో ఉన్నది. దానిని మనము అక్షర సమన్వయం చేసి మహాత్ముల ద్వారా ఒక నిశ్శబ్ద వాతావరణం తీసుకురావడం కోసం మనం ఏం చేస్తున్నాం? అక్కడ నీ అంతనే నువ్వు చెవులు మూసుకో. నీ మనసే మాట్లాడుకోవడం ఉండదు. నీ చెవులు నువ్వు మూసుకుంటే నీకు వస్తుంది ఓంకారం అనిపిస్తుంది. అందుకని ఏం ఖాళీగా ఉండాలి? నీ మనస్సు ముందర ఖాళీగా అట్టే పెట్టుకుంటే ఆ మనస్సులో ప్రకాశించేది ప్రణవమే, ఓంకారమే. ఓంకారం ఎప్పటిది? సృష్టికి మొదటిది. బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి స్వామి చెప్తుండేవారు. బ్రహ్మగారికి ఏది? ఈ ఓంకారం వినిపిస్తోందట. ఇది స్వామివారు పవళించి ఉన్నటువంటి సమయంలో ఈ నాభి నుంచి వచ్చినటువంటి బ్రహ్మగారికి ఆయన అక్కడ కూడా తపస్సు చేసుకున్నాడు కదా. ఏంటి అని తపాతపాలు కొట్టుకుంటూ ఉంటే స్వామివారు అందించారు. ఓం అని అందించేసరికి ఆ బ్రహ్మగారు వెతుకుతూ వచ్చారట. దీనికి మూలమేంటి, దీనికి మూలం ఎక్కడున్నది అని ఆలోచిస్తూ బ్రహ్మదేవుడు ఇప్పుడు అసలు నేను ఎలాగా నిలబడున్నాను ఇక్కడ, నాకు మూలంగా ఆధారం ఏంటి ఇక్కడ అని ఒక్కసారి చుట్టూ వెతుక్కుని ఇలా చూసుకుంటే ఏముంది అక్కడ? ఆధారం అక్కడ కింద పద్మం ఉంది. ఓహో, పద్మం ఆధారంగా ఉన్నదా నాకు
పద్మం ఆధారంగా ఉంటే పద్మానికి ఏది ఆధారమై ఉన్నది? పద్మానికి ఏదో ఒక ఆధారం కావాలి కదా. కాబట్టి పద్మానికి ఏది ఆధారమై ఉన్నది? వెనకాల ఉన్నటువంటి తూడు. సరే, ఆ తూడమ్మట కిందికి దృష్టిని సారింపజేశాట. మరి ఆ తూడుకి ఆధారం ఏంటి? స్వామివారి నాభి. ప్రభు యొక్క నాభి ఆధారమై ఉన్నది. మరి ప్రభు యొక్క నాభికి ఆధారం ఏంటి? ప్రభువే. సరే, ఆ ప్రభుతత్వం ఏంటని ఒక్కసారి తనకున్న అది 3 తలలు కదా, 4 తలలు బ్రహ్మగారి 4 తలలు 8 కళ్ళతో తనకున్నటువంటి బుద్ధితో బ్రహ్మగారు అసలు ఇంత ఆధారమైనటువంటి ప్రభు ఎక్కడున్నాడు, ఏదై ఉన్నది అని దాన్ని ఆయన దృష్టిని ఒక్కసారిగా దానిని లోపలికి పంపిస్తే అనంతంగా ఉన్నట్టు నారాయణమూర్తి. మనం చెప్పుకోవడానికి అక్కడ శేషశయ్యపై ఉన్నాడు అనుకుంటున్నాం, కానీ ఒక అనంతంగా ఆయన వ్యాప్తి చెంది ఉన్నాడు. అది దేనితో పోల్చడానికి వీలు లేకుండా ఉన్నది. ఇది ఏమనుకుంటాం? ఆయన అది సూక్ష్మమా అనంతమా? అనంతానికి సూక్ష్మానికి ఉన్న మధ్యలో మన ఆలోచన, మన మనస్సు, మన తత్వము, మన జీవితము, మనకున్నటువంటి వాటిది మనం ఎంత, మన బ్రతుకెంత, మన జీవితం ఎంత, మనం అసలు ఏంటి మనం గుర్తించేది? అంతటి మహాప్రభువు మనకి ఆశ్రయం ఇచ్చి ఆ పాదాల దగ్గర మనకి ఇంత స్థానాన్ని ఇస్తే మనం ఎంతవరకు దానిని మనం సద్వినియోగపరచుకుంటాం. అందుకని అక్కడ ప్రభు ఏమంటున్నారు? ఆయన ఎట్లా ఉన్నారు అక్కడ? ఎవరికి తెలియక తరమోను బాపును, ఎవరికి తెలియక వటపత్ర ఛాయి పసిబాలు నటు తోచు, వటపత్ర ఛాయి పసిబాలు నటు తోచు, భుజగశయనుడై పురుషోత్తముడే అవును, భుజగశయనుడై పురుషోత్తముడే. అందుకని అక్కడ ఆలోచన పత్రమా అది, లేకపోతే భుజంగమా, లేకపోతే దాని మీద ఉన్న బాలుడందుమా, పరమాత్ముడందుమా? ఏమని తెలుస్తాం? ఎవరికి తెలియక తరమోను బాబును, ఎవరికి తెలియక తరమోను బాబును, ఏ
ముంచి తేల్చడమే ప్రభు యొక్క నిజతత్వము, సత్యతత్వం. అని అందరూ ఆనందంగా ఉండాలి. నా పిల్లలందరూ బాగా అంటున్నారు, పేపర్ బాయిల్ లాగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సుఖోపేతులై ఉండాలి. ఏ మహానుభావుడండి అట్లా కోరేది? మహాత్ములకు మాత్రమే చెల్లి. త్రికాలముల యందు, 3 కాలముల యందు, భూత భవిష్యత్ వర్తమాన కాలములే, త్రికాలముల యందు ప్రకాశించు. నిన్న ఏమున్నదో ఇవాళ కూడా అదే ఉంటుంది, ఇవాళ ఏది ఉన్నదో రేపు కూడా అదే ఉంటుంది. 3 కాలాల్లో మారినటువంటిది జాగ్రత్త, స్వప్న, సుషుప్త్యాది అవస్థాత్రయ సాక్షిణే నమః. బాబుజీ అష్టోత్తరనామాల్లో ఉంది కదా, జాగ్రత్త, స్వప్న, సుషుప్త్యాది, జాగ్రత్త, స్వప్న, సుషుప్త్యాది సాక్షిభూతాయ. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలలో ఏమున్నది? ఇప్పుడు మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాం. నిన్న రాత్రి సుషుప్తి, స్వప్నము, అంతకుముందు జాగ్రత్త, మళ్ళా రాత్రికి మళ్ళా సుషుప్తి, మళ్ళా వస్తే రావచ్చు, స్వప్నం చెప్పలేము, లేకపోతే జాగ్రత్త అవస్థ. కానీ నిజ జాగ్రత్త ఏది? జాగ్రత్తలో స్వప్నావస్థ ఏది? జాగ్రత్తలో స్వప్నావస్థ అంటే ఏది? మనకు ఈ జాగ్రత్త అనుకుని ఇందులో ఉండి కూడా మన అసలు జాగ్రత్తల గురించి మనం గుర్తించట్లా. ఏది అసలు జాగ్రత్త మనలోని? నీ గురించి నువ్వు ఆలోచించడం, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకోవడం, మన ఇల్లు మనం చక్కబెట్టుకోవడం. ఏమండి అన్ని సంపాదించుకుంటారు, చాలా తెలివితేటలు చూపిస్తారు, వ్యవహారం చేసుకోవచ్చు, గొప్ప లక్షల కోట్లు సంపాదించవచ్చు, వాళ్ళని తలుచుకుంటే చాలండి బోళ్ళంత చేసేస్తారు ప్రపంచానికి అనుకుంటారు. కానీ అది నిజమైన జాగ్రత్త అవుతుందా? అన్నీ చేసినటువంటి వాడు అవన్నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు కదండి. గొప్ప గొప్ప వాళ్ళందరూ ఏమైనా ఒక్క పైసా ఎవరైనా తీసుకెళ్తున్నారా? ఆలోచించండి. గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఎంత గొప్పగా సంపాదించిన వాళ్ళు, గొప్ప ఏది క్వాలిఫికేషన్, గొప్ప క్వాలిఫై అయినటువంటి వాళ్ళు, గొప్ప పండితులు, మేధావంతులు అనిపించుకున్నటువంటి వాళ్ళు, పండితులు, గొప్ప వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఎన్ని చేసినా ఈ ప్రపంచంలో అవన్నీ ఇక్కడ ఉండిపోవాల్సిందే, చేసిన దేహంతో సహా. ఏ శరీరం ద్వారా అవుతుందో ఈ శరీరం కూడా ఇక్కడే పడిపోతుంది తప్ప శరీరంతో వెళ్ళే వాళ్ళు ఎవరూ లేదు. అసలు వెళ్ళి అక్కడ ఉండడానికి వేరు చోట లేదు. ఈ శరీరాన్ని ప్రకాశింపజేసేది ఏదైతే ఉన్నదో అది త్రికాలబాధితమైనటువంటి, త్రికాలములయందు ప్రకాశించును హరియంచు అజ్ఞాన అంధకార. గురుదేవుని యొక్క తత్వం అండి. త్రికాలములందు ప్రకాశిస్తూ మనకేం జరుగుతుంది అక్కడ అంటే అజ్ఞానంధకారాన్ని అంతే. ఇగో ఇది అద్దె బొమ్మ, కర్మ కొలిది ఈ దేహం వచ్చింది. ఈ కర్మ తీరిపోయిన వెళ్ళిపోతే ఏమంటారంటే వారికి కర్మ తీరిపోయిందండి, ఇంకా ఉండమంటే ఏముంటున్నది? కర్మ తీరిపోయిందండి, అందుకని కాలం చేసేసారు. మన మాటల్లోనే చెప్పుకుంటూ ఉంటాం. కర్మ ఉన్నదండి, ఇంకా నౌకలు ఉన్నాయి, అందుకని అక్కడ దాకా వెళ్ళి వచ్చేసాడండి వెనక్కి అంటుంటారా కదా? అక్కడ దాకా వెళ్ళి వచ్చేసాడండి అంటే కర్మ తీరలేదు, ఇంకా ఉంది. మరి అన్నిటి మధ్యలో ఉన్నటువంటి అసలు నా నిజతత్వం అనేటువంటి చైతన్యాన్ని గుర్తించేది ఎవరు అంటే మహాత్ముల అనుగ్రహంతో ఎవరైతే గురుపాదాశ్రయం చేస్తారో ఆ గురుపాదాలు దొరికినటువంటి ప్రతి భక్తుడు ఇది ఏకభక్తి. అక్కడ అనేకం కాదు, ఇది ఏకభక్తి. ఏది అని అక్కడ మరి గజేంద్రుడు కూడా ప్రార్థించింది, ఇది నీవు తప్ప ఇతపరం వేరుగా మన్నింపందగుల్ దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని అనేసరికి గజేంద్రుడి దగ్గర గజేంద్రుడైనప్పటికీ కూడా రక్షణ ఎవరు తలుచుకుంటే అయింది అక్కడ? నారాయణమూర్తి. మరి వాటన్నిటికీ కూడా అంత గొప్ప తెలివి, అంత ఆశ్రయం కలిగింది.
మనకి పక్కనే, మనలోనే, మన వెంట ఉండి మన చేయి విడిచిపెట్టకుండా మనకింత ఆశ్రయాన్ని ఇచ్చి ఆ పాదాన్ని మనకి ప్రసాదించినటువంటి ఆ దివ్య పదవులు ఉన్నాయే, వారి యొక్క గొప్పతనం ఉన్నదే, అనంతతత్వం ఉన్నదే అద్వైత సామ్రాజ్య చక్రవర్తి. అందుకని అటువంటి ప్రభు ఎట్లాగా హరించు అజ్ఞాన అంధకారము ఆనందవారిది నతడోల లాడును ఆనందవారిది నతడోల లాడును. మీరందరూ ఆనందిస్తుంటే ఆనందంలో ఉండేటువంటి ఆనంద స్వరూపం అది. ఆనందైక రసప్రసార విలసన్మంద స్మితాస్యం కృపాపారీణం నిజ భక్త మానస నవాంభోజాత భానుదయం అని భాలే ప్రకాశమే. అటువంటి ప్రభు అటువంటి ఆనందవారిధిని ఆనందం అనే సముద్రంలో ఓలలాడుతూ ఉండి, అది అక్కడ ఆయన ఒక్కరే ఓలలాడతారా? తోస్తుందా? లేదు కదా. మనందరిని ఆనందమున ముంచి తీర్చు, మనందరిని ఆనందమున ముంచి తీర్చు, ఎవరికి తెలియక తరమౌను బాపు, ఎవరికి తెలియక తరమౌను బాపును. ఏ దేశమందుము ఏ కాలమందుము, ఏ దేశమందుము ఏ కాలమందుము, ఆకాశమునకేది దేశము కాదు, ఆకాశమునకేది దేశము కాదు. మన ప్రభువు అనంతమై ఉన్నటువంటి ఆకాశము వలె, మన ఆకాశం ఒకటే కాదు, అంతటా నిండి ఉండి అన్నిటికీ స్థానమిచ్చి అన్నిటినీ ప్రకాశింపచేస్తూ సృష్టి స్థితి లయలు చేసేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా మూలమైనటువంటి వాడు గనక అద్వైత సామ్రాజ్య చక్రవర్తి. కాబట్టి అటువంటి ప్రభువుని మనం ఆశ్రయించి మనం ఇక్కడ గురుగీతలో అనేటువంటి భాగాన్ని మనందరం పంచుకుంటున్నాం. ఏమన్నారు ఆయన గురుగీతలో? అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. మనం ఎక్కడున్నాము? సమస్త జగదాధారమూర్తయే. మర్చిపోద్దు, ఎక్కడున్నా అదే సమస్త జగదాధారమూర్తయే అంటే సమస్త జగత్తుకి ఆధారమూర్తి. ఎక్కడున్నాడంటే అసలు అడగడం బాగుందండి. సమస్త జగదాధారమూర్తి ఎక్కడున్నాడండి ఆయన? అదేం పేరు పెట్టుకున్న, అబద్ధంగా పేరు పెట్టుకోలేదు ఆయన. ప్రభువు మన గురుదేవులు సమస్త జగదాధారుడు, సర్వేశ్వరమూర్తి అండి ఆయన పేరు అంటాడు. ఆయన సర్వవ్యాపకత్వం ఎంతవరకు ఉంటుంది? ఆయన గుర్తిస్తే కదా ఉండడానికి. పేరు పెట్టుకుంటే అవలా. కానీ ప్రభు గురుదేవులకి ఎట్లా ఉందంటే ఆయన వాస్తవికత, ఆయన సహజ స్వభావం ఎటువంటిది? సమస్త జగదాధారమూర్తి. అది ఎవరో పేరు పెట్టింది కాదు, అనుభవించినటువంటి అనుభవం. సాక్షాత్తు మహేశ్వరుడు గురుమూర్తిని గురించి ఆయన అనుభవించినటువంటి అనుభవాన్ని పార్వతీదేవికి ఉపదేశం చేస్తూ ఉంటే మనందరం కూడా ఇప్పుడు అది సనాతనమైనటువంటి తత్వం గనక మనం కూడా ప్రభు తత్వాన్ని మనందరం కలిసి మననం చేసుకుంటున్నాం. కాబట్టి మనం ఎక్కడున్నా సమస్త జగదాధారమూర్తి అంటే మనం ఎక్కడున్నట్టు? జగదాధారమూర్తి అనే ఉన్నాం. ఎందుకు అనుమానిస్తున్నారు? ఎందుకు? మనందరం ఎక్కడున్నాం? ఆ మూర్తిలోనే ఉన్నాం. ఆయన అంతటా ప్రకాశిస్తూ ఏకఛత్రాధిపత్యం చేస్తూ ఉంటే మనందరం ఎక్కడున్నామో ఆయనలోనే ఉన్నాం. ఆయన బొజ్జలో పెట్టుకున్నారు మన్ని కూడా. శ్రీగుమ్మడిగా ఇంత బొజ్జలో కూడా మన్ని పెట్టుకుని ఆయన మాత్రం జగత్తుని వెళ్తున్నాడు. కాబట్టి మన ప్రభువు అది. కాబట్టి ప్రభువుకి ఇష్టమైనట్టుగా స్వామివారు మనకి ఏదైతే బోధన ప్రసాదించారో బోధన ప్రసాదించినట్టుగా మనం నడుచుకోగలిగితే అక్కడ ఏకాకార వృత్తి. అనేకాకార వృత్తి అంటే ఏంటి? కేవలం జగత్తు మీద పడి
భిన్న భిన్న భావాలతో, భేద భావాలతో, సందేహాలతో, సంశయాలతో నమ్మకం అనేటువంటిది తనకి తాను అనుకుంటే నమ్మడం కాదు, తన అనుభూతి అందులో ఉండాలి. అది చెప్పుకునేది కాదు, అది అనుభవైక వేద్యమని. సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. అందుకనే సమస్త జగదాధారమూర్తి కనుక అక్కడ ఏమైంది? గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అది కూడా గురుగీతలో ఉంది. వీరందరూ రోజు గురుగీత పారాయణ చేస్తున్నట్టే. ఈ ఒక్క మంత్రం పట్టుకున్నా కూడా అది కూడా గురుగీతలోనే. అక్కడ ఏమన్నారు? గురు బ్రహ్మ, సృష్టి చేసేటువంటి బ్రహ్మ, గురుడు విష్ణు, ఏది నడిపించేటువంటి, ఏది విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి విష్ణువుగా, మళ్ళా లయం చేసుకునేటువంటి మహేశ్వరుడుగా, గురుదేవులే ఆ ముగ్గురు మూర్తుల్ని సృష్టించాడే తప్ప ఏ ఒక్కటి మాత్రమే ఆయన కాదు. మూడు ఆయనే, కానీ ఏ ఒక్కటి మాత్రమే కాదు. గురు సాక్షాత్. మన గురుదేవులు ఎటువంటి వారు? సమస్త జగదాధారమూర్తయే, చివరే ఉంది బ్రహ్మణే నమః. అందుకని అటువంటి గురు పరబ్రహ్మ, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు మనం ఓంకారం అనుకున్నాం, చూశారు. ప్రతి మంత్రానికి ఓంకారం లేకపోతే మంత్రానికి గురుదేవులు ఎన్నోసార్లు వారి బోధామృతంలో అందించున్నారు. ఏమని? ఏ నామానికైనా ఓంకారం కనుక ముందు లేకపోతే శిరస్సు లేని మొండం వలె మంత్రానికి శక్తి లేదు అని చెప్తుండేవారు. మరి ఓంకారంలో ఎవరున్నారు అంటే ఆకార ఉకార మకారములు కలిస్తే ఓంకారమే. అటువంటి ప్రణవ స్వరూపమే అటువంటి ఓంకార వాచ్యుడు ఎవరు? మనకి తెలియటం కోసము ఓంకారంగా మనకి అందిస్తున్నాడు భగవంతుడు. కాబట్టి అటువంటి గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురుదేవుడికి, అటువంటి పరబ్రహ్మ తత్వాన్ని అందించే ప్రభువుకి నమస్కరిస్తున్నాను. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ సచరాచరం త్వం పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడ తత్వం ముందు చూశారు. తత్కి మనం అనుకున్నాం ఏది? అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన శ్రీ గురవే నమః. మనం నిన్న చెప్పుకున్నాం. అక్కడ తత్ ఉంది, ఇక్కడ త్వం ఉంది. ఏంటవుతుంది అక్కడ? ఆయన అన్ని స్వరూపాలు స్వామియే కనుక అనంతంగా ప్రకాశిస్తున్న స్వామి. అక్కడ ఇంకా భిన్న భిన్నమైనటువంటివి వేటిని నీకు ఎక్కడ సందేహం వస్తుందో అని ఎక్కడ దేన్ని వదిలిపెట్టకుండా మనకి అనంతంగా అటువంటి శక్తిని మనకి ప్రసాదిస్తున్నారు, తత్వాన్ని ప్రసాదిస్తున్నారు. స్థావరం జంగమం వ్యాప్తం. స్థావరం అంటే కదలని పర్వతాదులు స్థావరంగా ఉండిపోతాయి. జంగమం అంటే ఎప్పుడు చరిస్తూ ఉండేటువంటివి, తిరుగుతూ పశుపక్షాదులు ఇలాంటివన్నీ. మనం అందరం కూడా జంగమం. ఒక చోట ఒకప్పుడు ఉంటే ఇంకో చోట ఇంకోప్పుడు. ఒకవేళ 4 రోజులు ఒక చోట ఉన్నా ఉంటే దోసతాయి, ఒక చోటకి వెళ్ళాల్సింది. అందులో జంగమం. స్థావరం జంగమం. ఇక్కడ మళ్ళా చరాచరం అవుతుంది. ఇది వీటన్నిటిని కూడా వ్యాప్తం, వీటన్నిటిని కూడా స్థావరం జంగమం వ్యాప్తం యత్ ఏదైతే ఉందో కించిత్ చరాచరం. కించిత్ చరాచరం అంటే ఏ కొద్ది అయితే ఉన్నది అని అనిపించుకుని చరాచరంగా వ్యాప్తమై ఉన్నదో, ఏది చేత వ్యాప్తమై ఉన్నదో త్వం పదం, ఇది నువ్వు అనేటువంటి, నీవు అనేటువంటి పదాన్ని దర్శింపజేసేటువంటి ఎవరి చేత దర్శింపబడుతుందో, ఏన దర్శితం, ఎవరి చేత మనకి దర్శింపబడుతుందో తస్మై శ్రీ గురవే. అటువంటి గురుదేవులకి నమస్కారం. ఇక్కడ ఎట్లా ఉంటుంది? త్వంపదం దర్శితం, నీవు చూచునదెల్ల నీవయ్యేయనుచు. హృదయ సింహాసనాధీశ్వరుండే బాబు. మనందరికీ ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుందండి బాబుజీ మహారాజ్ని?
నువ్వు పెట్టుకున్నావు హృదయంలో, నీ అంతా నువ్వు పెట్టుకోలేదు కదా. అంటే మరి ఆయన లేడు అక్కడ, మరి ఆయన ఎట్లా ఉన్నాడు అక్కడ? ఏమంటారంటే ఆ ప్రతిష్టను ఏమంటారు? ఎవరు ప్రతిష్ఠ చేయకపోతే స్వయంభూ. గురుదేవులు అనేటువంటి వారు ఎవరో ప్రతిష్ఠ చేసుకుంటే నేను గుండెల్లో పెట్టుకున్నానని అలా చెప్పక్కర్లా. ఆయన స్వయంభూ, ప్రతి హృదయంలో కూడా ప్రకాశిస్తున్నటువంటి ప్రభు. అటువంటి హృదయ సింహాసనాధీశ్వరుడు బాబు, హృదయ సింహాసనాధీశ్వరుండే బాబు. వేదమాతని నోట వెడలు మాట మును కురుక్షేత్రమునను మక్కాయందు ప్రవచించిన మహాప్రవక్త బాబు. నీవు చూచునదెల్ల నీవయేనుచు తత్వమసి వాక్యమునకు అర్థము నిజము. సత్య వస్తువు నెట్టి శక్తులున్ భూతముల్ దేవతలున్ నిరోధింపలేరు. ప్రాణి కోటికి చెందిన వాడు బాబు. మనము వేరుగా మెప్పుడు బాబునకు గాన నిర్భయులము. లోని సందేహములను వీడి తిరుగాడుడది ఆత్మ వీధులందు. బాబు అనేటువంటి వాడు ఎవరు, ఎక్కడున్నాడు, ఏంటో అడ్రస్ ఏమంటే? ఆయన ఎత్కించిత్స చరాచరం. తర్వాత ఇంకేమనుకున్నావా? సమస్తరి కదా ధారమూర్తి, సర్వేశ్వరుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు అయినటువంటి గురుమూర్తికి ఏంటి ఎక్కడ అంటే, ఒక్కొక్కడికి తన గుండె చూసుకుంటే, తన హృదయం చూసుకుంటే నీ హృదయంలోనే ప్రకాశం. నీ గురుదేవులు నీ హృదయంలోనే ఆయన స్వయంభువు. నువ్వు పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకుంటావు? జేబులో పెట్టుకుంటావు, పర్సులో పెట్టుకుంటావు, ఇంట్లో పెట్టుకుంటావు, గోడకి పెట్టుకుంటావు, మెల్లో పెట్టుకోవచ్చు, వేలికి పెట్టుకోవచ్చు. కానీ అది భిన్నం కాదు, అభిన్నమైనటువంటిది. నువ్వు ఉన్నంత కాలం నేనున్నాననే ఉనికి ఉన్నంత వరకు ఆయన స్థానం ఎక్కడుంది అంటే హృదయ సింహాసనాధీశ్వరునే బాబు. ఆయన మహాభక్తుడు కాబట్టి ఎవరు? ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయ స్వామి వారు ఎక్కడున్నారని చూపించారు రామచంద్ర ప్రభువుని. ఆయన పెట్టుకున్నట్టు చూపించలా. ఏమయ్యా, ఎందుకంటే సన్మానం చేస్తానికి వెళ్ళిన తర్వాత మెల్లో హారం తీసి ఇచ్చింది అమ్మగారు, ఎవరు? సీతమ్మ గారు. అందరినీ సత్కరించారు. ఆంజనేయ స్వామి పాదాల దగ్గర ఉండిపోయాడు. ఆంజనేయ స్వామికి సత్కరించడం జరగలేదు శ్రీరామచంద్ర ప్రభు. అమ్మగారు అడిగిందంట, అయ్యయ్యో మన పుత్రుడు ఉండిపోయాడు అలాగా, వానికి అందరికీ ప్రైజులు ఇచ్చారు, బహుమానాలు ఇచ్చారు, సత్కరించారు, మన పిల్లవాడిని సత్కరించలేదేంటి అంటే అది నీ వంతు అన్నారట. ప్రభు అన్నాడు, రామచంద్ర ప్రభు అది నీ వంతు అన్నట. అమ్మ వెంటనే తన దగ్గర ఉన్నటువంటి హారం తీసి, ముత్యాల హారం తీసి ఇచ్చింది. ఎవరికి? మన హనుమయ్య. ఇవ్వగానే ఆయన ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కటి కొరికి పోగులు పెడుతున్నాడు. ఒక్కొక్కది కొరికి పోగులు పెడుతున్నాడు. అంటే నా అమ్మవారు చట్టుకుమని చూసి, హనుమా నువ్వు చేసే పని ఏంటి? ఏంటో నువ్వు చేసే పని? మన తల్లిదండ్రులు అంటూ ఉంటారు, గురుదేవులు కూడా అట్లా. ఎలా? ఏంటి ఆ పని అన్నట్టుగా అమ్మ అక్కడ అనేసరికి వెంటనే ఆంజనేయ స్వామి వారు అన్నట్ట, అమ్మా ఇందులో వెతుకుతున్నానమ్మా, నువ్వు నా తల్లి తండ్రి ఇందులో ఎక్కడున్నారో అని కొరికి చూస్తున్నా, ఇందులో చూస్తున్నాను అన్నాడు. అది కూడా ఎందుకు ఈ సన్నివేశాన్ని తరచూ మనకి మహాత్ములు ఎందుకు చెప్పారు అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, మనం అలా చెప్పుకున్నా మాటి మాటికి అణువణువునా నువ్వే ఉన్నావు, అణువణువునా నువ్వే ఉన్నావు అనుకుంటూ ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం కదా. ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండటం కోసం ఇటువంటి సన్నివేశాలు మనకి తీసుకొచ్చి చూపించారేమో అనిపిస్తుంది. ఆ మహాప్రభు ఏమిటి, ఆయన చూడటం ఏంటి, చూడండి లెక్క ఇందులో ఎదుగుతున్నట్ట అనేసరికి వెంటనే ఒక్కసారిగా అందరూ కోపడతారు కదా, ఎక్కడున్నాడు, ఎక్కడుంటే నువ్వు చూపించైతే, వెంటనే ఇంకెక్కడో ఉన్నాడు ఏంటి, ఇక్కడే ఉన్నాడు చూడు అని గుండెలు వెంటనే చింపి చూపించాడు. ఎవరి గుండెలు చించలేను లేదు, చూపించను లేదు. ఆ ప్రభువు కాబట్టి ఎక్కడుంటాడు అంటే, బాబుజీ మహారాజు మనకి ముద్రను వేశారు. ఎక్కడ వేశారు అంటే, ఇప్పుడు చూడండి ఆనవాళ్ళకి అందరూ వేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ మీద సాయంత్రం మీద వేసుకుంటూ ఉంటారు కదా. అందుకని అలా పైపైన వేసి అది వెలిసిపోతే పోయే ముద్ర కాదు మంది. ఎవరు వేసిన వాడు సమర్థులు. ఆ సమర్థ సద్గురుదేవులు
హృదయంలో ఉన్న బాబును చూపించారు. ఆ హృదయ బాబుని నువ్వు దర్శించాలి అంటే నీ అంతరేంద్రియాలు 4 కూడా ఏం చేయాలి? మనసు, బుద్ధి, చిత్తహంకారాలు మనం వెనక్కి వెళ్తున్నాం. మనం సత్యము, శాంతి, దయ, ప్రేమగా మారిపోవాలి. అవి ప్రేమగా అటువంటి 4 కూడా సత్యము, శాంతి, దయ, ప్రేమగా మారిపోవాలంటే ఏం చేయాలి? సద్గురుదేవుల పదములను ఆశ్రయించాలి, విశ్వసించాలి. ఎప్పుడైతే పాదాశ్రయం జరిగిందో ఆ పాదములే నీలో ఉన్న ద్వైతాన్ని రహితం చేసి నీలో ఉన్నటువంటి అనంత తత్వాన్ని నీకు దర్శింపచేస్తారు, అనుభవింపచేస్తారు అని స్వామి మనకి చెప్పుకున్నారని చెప్పుకున్నారు. అలాగే ఇక్కడ కూడా ఏమన్నారు స్వామి? హృదయ సింహాసనాధీశ్వరుడు మన ప్రభు. అందుకనే మనం ధ్యానం చేసుకోవడానికి ఎదుట ఉన్నా లేకపోయినా మన దేవుని, ఎందుకంటే చాంచల్యం కాబట్టి కళ్ళు తరిచి చూస్తాయేమోనని దేవుని పెట్టుకోవడం తప్ప, నేను ధ్యానం చేసుకునేవాడినేనండి, కాకపోతే నేను ఇంటి దగ్గర లేను, వీధిలో ఉన్నానని ఎక్కడ చెప్తామోనని ఆయన ఎక్కడో ఉంటానల్లా గుండెల్లోనే ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా చేసుకోవచ్చు. నువ్వు ఎక్కడున్నా నీ దేవుడు మనతోనే ఉన్నాడు. ఇంకా చూడండి, మన దేవతాత్మను తీసుకువెళ్తే ఊళ్ళు దేశాలు తిరుగుతుంటే ఎవరో ఒక చేతిలో పెట్టాల్సిందే తీసుకుని. అక్కడ ద్వైతమై ఎవరో చేతిలో క్రియలోకి వచ్చేసరికి మళ్ళా అక్కడ ఎవరి చేతుల్లో జాగ్రత్తగా పట్టుకున్నామో కింద పెట్టకండి అనే దేవతార్చన ఉన్నటువంటి ఏది దేవతార్చన చేతుల్లో జాగ్రత్తగా పెట్టుకుని మనం తర్వాత వాటికి వెళ్ళి మన అవసరాలు తీసుకుని వస్తాం. మరి ఇందులో ఉన్నవాడిని ఎవరికి ఇస్తామండి? ఇందులో కనుక వాడు కూడా నేను పక్కవాడి చేతిలో ఉంటానని వీడే అన్నాడు అనుకోండి, వీడికి ఇంకెక్కడికి వెళ్ళడు, అక్కడే హరిఓం తత్సం. అందుకని వీడు హరిఓం తత్సతే. ఆ భగవంతుడు ఇందులో ఉన్నంత వరకే ఉన్నాను అనేటి ఉనికికి కారణమైనది. ఆ ఉనికి కారణము గురుదేవులే. గుర్తింపజేసేటువంటి వాడు, దర్శింపజేసేటువంటి వాడు గురుదేవులు. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ సచరాచరం త్వం పదం. తర్వాత అక్కడ కూడా మహాత్ములు చెప్పారు. మనం చూసుకుంటూ అక్కడ ఎవరున్నారు అంటే ఫలానా ఉన్నారు అంటాం. ఫలానా ఉన్నారు, ఫలానా వారు ఉన్నారు, ఫలానాది ఉన్నది అని గుర్తించడానికి కారణం ఏంటి? మనం చూడగానే ఆ వస్తువుని తాను పొందుతున్నాడు. నువ్వు చూడగానే నీ కంటి దృష్టి చేత మనం చూసేసరికి వెంటనే అక్కడున్న దృశ్యాన్నంతని కూడా నీలోకి, ఎలాగైతే కెమెరా నువ్వు వీడియో తీస్తే ఎలాగైతే నా వీడియోలో నిన్ను బంధించాను అంటుంటారు చూడండి, నా ఫోటోలో నిన్ను బంధించాను, నా వీడియోలో నిన్ను బంధించాను అంటున్నావు. ఇది ఇప్పుడు మాటలు, అసలు తత్వం ఎప్పుడో చెప్తోంది. నువ్వు చూసే ప్రతి దానిది లేకపోతే నీ మనసు అల్లకల్లోలం ఎందుకు అవుతుందండి? అందుకని చూసేది ఎవరిని? నీవు చూస్తున్నదెల్లా నీవయ్యే. నువ్వు చూస్తున్న ప్రతిదీ కూడా నీవైపోతున్నావు అక్కడ అని నీవు చూస్తున్నదెల్లా నీవయ్యే తత్వమసి వాక్యమునకు అర్థం నిజం. తత్వం అది నువ్వే అని గుర్తింపజేసేటువంటి వాక్యానికి అది వేగా భిన్నంగా లేదు. ప్రపంచానికి ఆధారం నువ్వు ఉంటేనే కదా, నువ్వు లేచి చూస్తేనే కదా ఉన్నది. నువ్వు నిద్రలో పోతే ప్రపంచం పోతుందా? అందుకని నీవు చూచున్నదెల్లా నీవయ్యే తత్వమసి వాక్యమునకు అర్థం అని ఆ పద్యంలో కవి గారు, మన పరిమి సుబ్రహ్మణ్య భాగవతార్ గారు మనకు సత్యం చూపించారు. ఏమని? తత్వమసి నీవు చూచున్నదెల్లా నీవయ్యే తత్వమసి వాక్యమునకు అర్థము నిజము. సత్య వస్తువు నెట్టి భూతముల్ దేవతలను నిరోధింపలే. సత్య వస్తువుని ఏ దేవతలు ఎవరు కూడా దాన్ని నిరోధించలేరు అని అక్కడ అండర్లైన్ చేసి ప్రాణికోట్లకి వెళ్ళారు. మన ప్రాణులందరికీ చెందినవాడే బావట. అంటే ఎంత దగ్గర దాకా తీసుకొచ్చారో భావన. ఇది సత్య వస్తువు నెట్టి శక్తులు భూతములు దేవతలు నిరోధింపలేరు. ప్రాణికోటికి చెందినవాడు బాబు, మనము వేరు కాదు, మనం ఎప్పుడూ వేరు కాదు. అటువంటి బాబు మనవాడు. ఇప్పుడు చిన్నపిల్లవాడు నాది నాది అనుకున్నట్టుగా ఆ దైవత్వం, ఆ పరంధామత్వము, అటువంటి గురుతత్వము నాది 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 లేదు ఇక్కడ.
అని మనకి ఈ విధంగా మనకి గురుదేవులు తమ బోధామృతం ద్వారా చక్కటి నిర్ణయాన్ని చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం అసి త్వం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. తత్వమసి ఉంది కదా, మరి అసి ఎక్కడికి పోయింది? మళ్ళీ వెతుక్కుంటామేమో. మళ్ళీ అక్కడ పరమేశ్వరుడు మనకి ఇస్తున్నాడు. అక్కడ చిన్మయం చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం. ఈ సచరాచరం, చరాచరము కూడా చరాచరాత్మకమైన ఈ మూడు లోకముల యందు కూడా చిన్మయ వ్యాప్తితం అంటే చిన్మయమగు ఏది ప్రకాశం చేత వ్యాపింపబడుతోంది. అటువంటి ఆ వ్యాపితమైనటువంటి ఆ ప్రకాశాన్ని ఎవరైతే మనకి త్వం దర్శితం నువ్వు దర్శిస్తున్నావు అనేటువంటిది ఎవరి చేత మనకి అది దర్శింపబడుతోందో అటువంటి గురుదేవులకి మనం నమస్కరిస్తున్నాం. ఇప్పుడు ఏమైపోయింది? అక్కడ తత్వమసి గురుదేవులు అక్కడ చక్కగా మనకు అందిస్తున్నవారు. నువ్వు దాన్ని కనుక అనుభవంగా పొందలేకపోతే తత్వమసి 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 అయితే నువ్వు మసే అవుతావు. అది జపం చేసే వాక్యం కాదు, అది నువ్వు అనుభవించేటువంటి వాక్యం. నువ్వు జపం చేసేది కాదు. తత్వమసి తత్వమసి. ఎందుకంటే ఎంత గోవిందుడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత గొప్ప దేవుడైనా నువ్వు దర్శిస్తేనే ఆ దేవదేవుని యొక్క తత్వం నువ్వు పొందగలుగుతున్నావు. కానీ నువ్వు దర్శించకపోతే దేవుడు అక్కడ, నువ్వు ఇక్కడ, లాభమేముంది? దానికి గురుదేవులు ఇంకా 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 దగ్గరికి తీసుకెళ్తూ మనం చూపిస్తుండేవారు. దానికి ఇంకా ఉపమానాలతో, ఒక గ్లాసులో పంచదార ఉంది, ఒక గ్లాసులో నీరుంది. ఈ నీరుని పంచదారని అది ఎలాగా పొందాలి అంటే, నీటికేమో చప్పదనం దాని స్వభావం, పంచదారకి తీపి. నీకు పంచదార పానకం కావాలంటే ఏం చేయాలి? 2 గ్లాసుల దగ్గరగా పెడితే అయిపోతుందా? అవ్వదు. ఈ 2 గ్లాసుల్లో పెట్టినటువంటి దాన్ని నువ్వు పానకం చెందాలి అంటే ఏం చేస్తావు? ఈ నీటిని తీసుకొచ్చి పంచదారలోకి వస్తావు. వస్తే ఏమైంది? అక్కడ ఏది 2గా ఉన్నప్పుడు ఏది ఆవరణ దోషాలు ఉన్నాయి. 2గా ఉన్నప్పుడు ఆవరణ దోషం ఉన్నది. నువ్వే, నేనే అనుకుంటే ఆవరణ దోషాలు, దూరము, ఆశ్రమం చాలా దూరంగా ఉంది, దేవుడు అంటే అక్కడ ఉంటాడు, నేనంటే ఇక్కడ ఉంటాను అనేటువంటి దూరము, ఇవన్నీ కూడా భ్రాంతులన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే గురుదేవుని మనం ఇలా ఆరాధన చేస్తూ మనలో ఆయన తత్వాన్ని నింపుకొని మెల్లమెల్లగా ఉపాసన ద్వారా ఆ రూపాన్ని, అటువంటి తత్వాన్ని దర్శింపజేస్తున్న పరమాత్మ యొక్క తత్వాన్ని గుర్తిస్తూ ఉంటాము. వెంటనే ఆ పంచదారలో నీళ్లు పోసేస్తే ఏమైపోయింది? ఇక్కడ ఆవరణ రహితం అయిపోయింది, పానకం అయిపోయింది. పానకం అయిపోయింది కదా. మళ్ళీ ఆ పానకాన్ని నువ్వు పొయ్యి మీద పెట్టావు. పొయ్యి మీద పెడితే ఏమైంది? వేడికి నీరు హరించిపోయింది. ఏం మిగిలింది? ఆఖరి మిగులుతుంది. ఏది? పడికి వెళ్ళ మొక్క మిగులుతుంది. నువ్వు నోట్లో వేసుకోవడం చాలా తేలిక, తీయగా ఉంటుంది కదా. అలాగే ప్రపంచం అనేటువంటిది కదలికలతో కూడినటువంటిది. ప్రపంచానికి ఏమున్నది? ప్రపంచానికి ఏం లేదు, చప్పదనమే ఉన్నది. కానీ మరి ఇన్ని కళలు ఇవన్నీ ఎందువల్ల ప్రకాశిస్తున్నాయి? భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యవు. భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యగా. మనకి అదే ప్రభు ఇవ్వబట్టే దాన్ని అనుభవించేది వస్తుంది. ఇప్పుడు ఇన్ని అందాలు ఉన్నాయి, కళ్ళు కనిపించట్లేదు, చెవులు వినిపించడం లేదు, నడవడానికి కష్టం. మనని వీల్ చైర్ మీదో స్ట్రెచ్చర్ మీదో ఏదో అవసరమై తీసుకెళ్తున్నారు. బజార్లో బ్యాండ్ మేళం కూడా మోగుతోంది, ఒక పక్క చాలా మంది నృత్యం కూడా జరుగుతోంది, చమక్కుంటూ లైట్లు కూడా పెట్టారు. స్ట్రెచ్చర్ మీద పడుకున్నటువంటి వ్యాధిగ్రస్తుడైనటువంటి వాడికి ఏమైనా అబ్బాయి చాలా బాగుంది అంటాడా? అని లేడు. బాగుంది, చాలా శ్రావ్యంగా వినిపిస్తుంది అనగలడా? లేదు. ఎందుకు లేదు? మనిషి ఉన్నాడు కానీ ఇంద్రియ శక్తి లేదు అక్కడ. ఎందుకని? ఒక్కొక్కటి లోపించిపోయాయి. మరి మనం
మన ఇంద్రియానికి లోపల ఒకడుండి మనకి శక్తి ఇస్తున్నాడు. వాడి మీద విరోధంగా ఉండి శక్తి పోలా, మనకి మంచివాడయ్యి మనవాడయ్యి భగవంతుడు మనకి పెట్టలా. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఏది ఇవ్వాలో ఇస్తున్నాడు. వాడికి కూడా ఒకప్పుడు ఇచ్చిన వాడే అయ్యి. మనం గనక ఆ శక్తిని, అసలైన శక్తి వల్లనే ఇవి ప్రకాశిస్తున్నాయనేటువంటి గుర్తింపు మనం గుర్తించలేదనుకోండి, వృధా కాలక్షేపంగా మన జీవితం కాస్త వెళ్ళిపోతుంది. తర్వాత ఏమవుతుంది? 7 గంటల సవారీ అయిపోతుంది. 7 గంటల సవారీ అయిపోతుంది. ఎవరైనా ఉత్త చేతులతో వెళ్ళాల్సిందే కదా. అందుకని అన్ని బాగున్నప్పుడే మనం చక్కబడాలి, చక్క పెట్టుకోవాలి. దాన్నే మనకి భగవంతుడు ఏమిచ్చారు? దీపముండగలేవా Amen.
మెదులుతుంటాడు. కనులలో శ్రీహరి మెదులుతుంటాడు. అందుకే ధ్వనులను ఆగమ్యదారి. అందుకే ధ్వనులను ఆగమ్యదారి.
చెవు ఉండగానే ఉపయోగించుకోవాలి, అన్నీ బాగా ఉండగానే ఉపయోగించుకోవాలి అనుకుంటూనే ఉంటాం. ఆఖరిది మరి ప్రాణులను ప్రేమతో చూడాలంటే ఒక ఆయన అన్నట్ట, నువ్వు కొంతమంది నేను ప్రాణులను జాగ్రత్తగా చూసుకుంటాను. ఏ ప్రాణులు చూస్తున్నావు అంటే మా ఇంట్లో ఉన్నాయి కదండి ప్రాణులు. ఇంట్లో ప్రాణులను జాగ్రత్తగా చూసుకోవడం కాదు, ఎక్కడ ఉన్న ప్రాణులైనా జాగ్రత్తగా చూసుకోవాలి. తరతమ భేదాలు లేకుండా చూసుకోవాలి. అక్కడ అందరినీ ప్రేమించాలి. అంటే ఇప్పుడు క్షణానికి మార్పు చెంది దోమలు ప్రేమలు కాదండో, వీటిని నమ్మకూడదు. సత్యమైన ప్రేమ అనేది గురువుల ప్రేమ, సత్యమైనటువంటి ప్రేమ, మారినటువంటి ప్రేమ, ఇటువంటి విషయాలు జనితమైనటువంటి ప్రేమ కాదు ఇది. ఇంద్రియ జనితమైనటువంటి ప్రేమ కాదు ఇది. హృదయాన్ని కరిగించేటువంటి ప్రేమ. దీన్ని తీసుకెళ్ళి దానికి ముడిపెడుతూ ఉంటారు. అది పరమాత్మ ప్రేమకు మాత్రమే వర్తిస్తుంది. అందుని ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నప్పుడే మనం ఈ విధంగా అయినా కనీసం మన జీవితాన్ని మనం పునీతం చేసుకోవాలి. పోయిన తర్వాత చేసేదేంటి? ఒక్కొక్కటి లోపించిన తర్వాత ఉంటే బాగానే ఉండును అంటే ఉన్నప్పుడు ఏం చేసావు? పోయిన తర్వాత మాట్లాడుతున్నావు. కనీసం ఉన్నంతైనా చూసుకోవాలి. హెచ్చరిక చేస్తున్నారు మహాత్ములు. స్వామి అయితే అంటుండేవారు, ఒక్కొక్క మానవుడికి 4 లెటర్స్ వస్తున్నాయంట. ఒకటి ఏంటంటే కనిపించకపోవడం, సొంత కళ్ళు పోయినాయి, అద్దె కళ్ళు వచ్చాయి అదండి. చిన్నప్పటి నుంచి ఉందా ఇది? ఒక లెటర్, అమ్మాయి నీకు ఇక ఒక లెటర్ వచ్చింది. రెండోది వినిపించదు, మూడోది మోకాళ్ళ నొప్పులు, తర్వాత నాలుగోది వణుకు. ఇక వచ్చేసింది లెటర్, ఇక వెళ్ళిపోవడానికి రెడీ. మరి ఇవన్నీ రాకముందే మనం జాగ్రత్తగా ఏది దేనిని ఎంతవరకు ఏ విధంగా భగవత్ ప్రేమగా, భగవంతుని యొక్క సంతానంగా, భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ జీవితాన్ని మనం ధర్మపరంగా ఎక్కడైతే ఉపయోగించుకుంటామో, మహాత్ములందరూ అలా అలా పంచిపెట్టి ఆదరించి ఆదర్శంగా వారి జీవితాన్ని మనకి చూపిస్తున్నారు కనుకనే మనం ఇప్పటికి వారి గురించి సువర్ణాక్షరాల్లో ప్రకాశింపబడతాం. కాబట్టి మనం కూడా సమర్థులైనటువంటి గురువుల చెంత ఆ పాదాలని మనకి అందించారు ప్రభు. ఆ పాదాశ్రయం మనకి కలిగింది, ఆ పదవులను వినే భాగ్యం కలిగింది మనకి, వారి సన్నిధి మనకి లభించింది. కాబట్టి మన జీవితాన్ని మనం పునీతం చేసుకోవాలి. మనకున్న ఇంద్రియాలని ఇప్పటికైనా పునీతంగా మంచినే ఆలోచించుటకు, మంచినే చూచుటకు, మంచినే చేయుటకు, మంచినే ఆలోచించుటకు తగిన సద్బుద్ధిని మా అందరికీ ప్రసాదించి అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధనా సంపత్తిని సద్గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ సుఖీ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యైశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృత రసాస్వాదరణి ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ సుఖీ. హరి సద్గురుదేవులు మనకి ప్రసాదించిన సమయాన్ని చక్కగా ఈ విధంగా అందరం కలిసి సేవా భాగ్యాన్ని చేసుకోవాలి. కాబట్టి